వాతావరణ మార్పులతో పాటు సరైన ఇమ్యూనిటీ లేకపోవడం, తద్వారా వ్యాధుల బారిన పడడం సహజం. ముఖ్యంగా దగ్గు, జలుబు అనేవి మనకు త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ఇక మనకే ఇలా ఉంటే పిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లల్లో దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే చాలు వెంటనే సిరప్లు విచ్చలవిడిగా తాగించేస్తూ ఉంటారు కొందరు తల్లిదండ్రులు. ఎప్పుడో వాడితే తగ్గిందని మళ్లీ అవే దగ్గుమందులను వాడేస్తూ ఉంటారు. అయితే పిల్లలకు దగ్గుమందు వాడకంపై నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వారికిచ్చే యాంటీబయాటిక్స్ వల్ల దుష్పరిణామాలు ఉంటాయని అంటున్నారు. ఇంతకీ ఏంటా మందు? పిల్లలకిస్తే వచ్చే ప్రమాదమేంటి? కొందరు తల్లిదండ్రులు పిల్లలకు దగ్గు మొదలైన వెంటనే దగ్గుమందు వాడకం మొదలుపెట్టేస్తూ ఉంటారు. అయితే మత్తును కలిగించే యాంటీహిస్టమిన్లను 2 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వకూడదనే హెచ్చరికలను ఈ మందుల మీద ముద్రించడం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాలో 6 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు వాడే దగ్గుమందుల మీద నిషేధం సైతం విధించారు. ఈ నిర్ణయం వెనుక ఓ బలమైన కారణమే ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా దగ్గుమందుల్లోని క్రియాశీల పదార్థాలు అవి పేర్కొనే ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ సిరప్స్ లో శరీరం దగ్గును ప్రేరేపించే రిఫ్లెక్స్ ను అణచివేసే సప్రెసెంట్స్ తో పాటు కఫాన్ని కరిగించే ఎక్స్పెక్టోరెంట్స్, మ్యూకోలైటిక్స్ ఉంటాయి. ఇంకొన్ని జలుబు, దగ్గుమందుల్లో ముక్కు దిబ్బడను వదిలించే డికంజెస్టెంట్స్, తుమ్ములు, ముక్కు కారడాన్ని నిరోధించి నిద్రకు దోహదపడే మత్తునిచ్చే యాంటీహిస్టమిన్లు ఉంటాయి. అయితే ఈ మందులు అక్యూట్ బ్యాక్టీరియల్ న్యూమోనియా లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన దగ్గు, బ్యాక్టీరియల్ బ్రాంకైటిస్, కోరింత దగ్గు లాంటి రుగ్మతలు ఉంటే తప్ప పిల్లలకు యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఆ మందులు కూడా వైద్యులు సూచించినవి అయి ఉండాలి. ఒకవేళ జ్వరం, బొళ్ళు నొప్పులు ఉంటే పారాసిటమాల్ వాడుకోవచ్చు. పిల్లలకు 12 నెలల వయసు దాటితే కఫంతో కూడిన దగ్గు తగ్గడం కోసం తేనెను అందించవచ్చు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు పిల్లలకు దగ్గుమందు తాగిస్తే దీర్ఘకాలంలో అనేక రోగాలకు కారణమవుతుందని వైద్యులంటున్నారు. నిజానికి దగ్గు, జలుబు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే యాంటీబయాటిక్స్ వాడడానికి బదులుగా పిల్లలకు విశ్రాంతిని, మనోధైర్యాన్ని కల్పిస్తే సగం రోగం అక్కడే నయమవుతుందంటున్నారు నిపుణులు. విచ్చలవిడి మందుల వాడకం పిల్లలకే కాదు పెద్దలకు అస్సలు మంచిది కాదని గుర్తుంచుకోండి.